రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏపీఆర్ఎంపీ ఫెడరేషన్, పీఎంపీ వైద్యుల సమైక్య రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని సుమారుగా 20,000 మంది గ్రామీణ వైద్యులు ప్రజలకు వైద్యం అందిస్తున్నారని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏ పార్టీ అయినా గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తే వారికే సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 429 ఇచ్చిన జీవోను గత ప్రభుత్వాలు విస్మరించాయని, రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు, రకరకాల ముఖ్యమంత్రులు వచ్చి మాకు అభయం ఇస్తున్నారే కానీ ఏమాత్రం దీన్ని అమలుపరచలేదు. ఇప్పుడు మెయిన్గా మా డిమాండ్ చట్టబద్ధత, గ్రామీణ వైద్యుడికి చట్టబద్ధత కోసం పోరాటంలో భాగంగా రాష్ట్ర నాయకులు ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఈ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల వ్యవస్థకి ఎదురు కాదు అని ఎప్పటికో 7-8 రాష్ట్రాలు ధృవీకరించాయి. ఎందుకంటే వీళ్ళకి ఫేవరబుల్గా జీవోలు ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి వీళ్ళు కావాలి. ఎందుకు కావాలంటే ప్రజలకు వీళ్ళు కావాలి కాబట్టి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక సైంటిఫిక్గా ఎంబీబీఎస్ అలాంటి డిగ్రీలు పొందినటువంటి అధికృత సంస్థ. వారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, అయ్యా మీరే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గర వాళ్ళు ఉద్యోగులుగా చేర్చుకుని అన్ని రకాల అనుభవాలను ఇచ్చి తర్వాత సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి, నాయన ఎక్కడో చోట నేను ఇచ్చిన అనుభవంతో హాయిగా బ్రతుకు అని చెప్పినటువంటి ఐఎంఏ సంస్థ ఎప్పుడైతే ప్రభుత్వం వీళ్ళకి గుర్తింపునిచ్చి జీవో ఇచ్చిందో, వీళ్ళు ఇది జీవో ప్రకారం వీళ్ళు వైద్యానికి అర్హులు కారు అని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చట్టబద్ధంగా ఇది విరుద్ధం కాబట్టి అని చెప్పి హైకోర్టులో వేయటం వల్ల చట్ట ప్రకారం వీళ్ళకి గుర్తింపు లేదు కాబట్టి హైకోర్టు వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ని పక్కన పడేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ గాలిలో తేలి ఉన్నటువంటి జీవుల కింద మారిపోతున్నారు.